నమస్తే, నా పేరు దేవేందర్ రెడ్డి. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. నేను బేసిక్గా కరీంనగర్లో ఉంటాను. నేను గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉంటాను. అయితే నాకు ఒక 6-7 months బ్యాక్ కడుపు పెయిన్ రావడం, సెంటర్ చెస్ట్ చాలా పెయిన్ రావడం, మంట రావడం అలాంటివి జరిగితే లోకల్లో ఒక ఫిజిషియన్ దగ్గర ఎగ్జామిన్ చేయించాను. చేస్తే తను అది గ్యాస్ట్రైటిస్, గ్రేడ్ ఏ గ్యాస్ట్రైటిస్ అని చెప్పేసి మెడిసిన్ ఇవ్వడం జరిగింది. అది వాడుతూ ఉన్నప్పుడే 3-4 months అది తగ్గకుండా ఉండడం, ఇంకా కంటిన్యూస్గా ఇంకా వేరే వేరే కాంప్లికేషన్స్ స్టమక్ సంబంధించి ఒకసారి సివియర్ పెయిన్ విత్ 104 ఫీవర్, పాయింట్ బ్లాక్ పెయిన్ రావడం జరిగింది. అనేబుల్ టు బ్రీత్ కూడా. ఆ 6 months పీరియడ్ నుంచి అంటే నాకు జూలై నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ ఫిబ్రవరి వరకు ఏదో ఒక కాంప్లికేషన్ రావడం జరిగింది. ఆ టైంలో మా బ్రదర్ డాక్టర్ ప్రవీణ్ గారు పల్మాలజిస్ట్ చెస్ట్ హాస్పిటల్, తను సజెస్ట్ చేశారు డాక్టర్ విమలాకర్ రెడ్డి గారు అని చెప్పేసి కిమ్స్ హాస్పిటల్లో ఉంటారు, గ్యాస్ట్రో సర్జన్, ఈజ్ విత్ ఎ గుడ్ టీమ్ అని చెప్పి చెప్పడం జరిగింది. నేను వారి మాటతోటి అప్పుడు నేను చేసుకున్న ఎగ్జామిన్ అవన్నీ రిపోర్ట్స్ అవన్నీ క్యారీ చేసి రావడం జరిగింది. ఇక రావడంతో వాళ్ళు నాకు ప్రైమరీ ఎగ్జామినేషన్ కింద అంటే ప్రీవియస్ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని ప్రైమరీ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. దాంట్లో నాకు ఎంఆర్సిటీ చేయించారు. ఎంఆర్సిటీ చేయించి ఇమీడియట్గా నాకున్న ప్రాబ్లం చెప్పారు. నా గాల్ బ్లాడర్లో స్టోన్ రావడం, అది మొత్తం ఫస్ట్ తోటి నిండిపోయి ఉండడం, గాల్ బ్లాడర్ థిక్నెస్ మ్యాక్సిమం 6 mm అయితే నాది ఆల్మోస్ట్ 6 mm థిక్నెస్ రావడం, అది చాలా క్రిటికల్ కేసులో ఉండడం. అది వాళ్ళు ఆ కేసుని ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే నన్ను భయపెట్టకుండా మనల్ని మోటివేట్ చేసి నన్ను ప్రిపేర్ చేయడం జరిగింది. నేను ఆ నెక్స్ట్ డే అంటే 7th ఫిబ్రవరి రోజు మార్నింగ్ నాకు లాప్రోస్కోపీ చేసి గాల్ బ్లాడర్ తీసేశారు. అది ERCP చేసి స్టంట్ కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత ఒక 2 days తర్వాత నుంచి ఏమైందంటే నాకు బ్లడ్ వామిటింగ్ అండ్ బ్లడ్ మోషన్ జరిగింది. దానికి కూడా డాక్టర్ గారు నన్ను మోటివేట్ చేస్తూ ఎలాంటి నో టెన్షన్ పడకు, మేము టీం ఉన్నామని, టీంలో ప్రతి ఒక్క డాక్టర్ ఆల్మోస్ట్ 9 members డాక్టర్స్ సార్ టీంలో ప్రతి ఒక్కరు కూడా మోటివేట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయడం, నేను ఎక్కడ ప్యానిక్ కాకుండా నా మూడ్ ఫ్లక్చువేట్ కాకుండా నన్ను బూస్టప్ ఇవ్వడం. ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్. డిశ్చార్జ్ అయ్యే రోజు కూడా నేను ఫ్లెక్సిబుల్గా ఫీల్ అయితేనే డిశ్చార్జ్ అవ్వు. అంటే నా ప్రాబ్లం 4th day నుంచి క్లాటింగ్ అంతా బ్లీడింగ్ అంతా ఆగిపోయింది. నార్మల్ పొజిషన్ రావడం, నార్మల్ ఇన్ ద సెన్స్ నేను స్వతహాగా లేచి ఎంటైర్ ఏరియాలో వాకింగ్ చేసేంత 10 to 15 minutes వాకింగ్ చేసేంత స్ట్రెంత్ వచ్చింది. ఇలాంటి టీంకి అరేంజ్ చేసినందుకు మేనేజింగ్ డైరెక్టర్ గారికి అండ్ ఇంత ఆస్పిషియస్ టీమ్ని మెయింటైన్ చేస్తున్నందుకు డాక్టర్ విమలాకర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.